తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, కొరియోగ్రాఫర్, డైలాగర్, మోటివేషనల్ స్పీకర్. లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది నీది. నువ్వు తిడుతావు, మోటివేషన్ చేస్తావు, ప్రతి ఒక్కటి. నీ లైఫ్ లో బ్రోకెన్ ఏమైనా ఉందా? బ్రోకెన్ అయితే ఒకటి ఉంది. తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో, తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో కాదు, సెకండ్ ఫ్లోర్లోనే కింద షాప్ ఉంటుంది. కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు. అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు, వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకుంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం. బ్రోకెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది. ఎందుకు అంటే రీజన్ లేదు, నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లలో నీ రీల్స్కి కామెంట్స్ చేస్తుంటారు. ఎలా అంటే నువ్వు గర్ల్లా కాటుగా పెట్టుకుంటావు. నన్ను చాలా రకంగా తిడతారు. అమ్మాయి వారా, కుల్లం చెప్తాను, అబద్ధమైన అమ్మాయి వారా, చేతుకు గాజులు వేసుకో, ఇట్లా చెక్క అని లెక్క ఏందవన్నీ. మా మమ్మీ నేను పక్కన నిల్చొని చేస్తే అన్న మీ వైఫ్ బాగుంది అన్న, అట్లాంటి కమెంట్స్. అన్న మీ వైఫ్ బాగుంది, మీ ఇది అమ్మ. తను మీ మీద నైఫ్ తీసుకొని, కత్తులు తీసుకొని వెళ్ళిండు అని అన్నాడు. ఇప్పటికొని చాలా బాగుండేది, సడన్గా అట్లా చేసిండు. ఎందుకు చేసిండో అర్థం కాదు. అది ఏమైందా అని మేము ఒకటే ఏడుపు, వాళ్ళ డాడీ మేము. నేను ఇంత ఘోరంగా చేసినా అని చాలా చాలా కష్టపడ్డాం ఈయన తోటైతే. మరి అప్పుడు మస్తు బాధ పెట్టినా, ఇప్పుడు మాత్రం హ్యాపీగా చూసుకుంటాం. హలో ఎవరన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో నా గెస్ట్ ఎవరనంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, కొరియోగ్రాఫర్, డైలాగర్, మోటివేషనల్ స్పీకర్, ఇలా ఎన్నో ఉన్నాయి. సో పేరు వచ్చేసి క్రాంతి అన్నమాట. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. స్వాగి అంటే చాలామంది గుర్తుపడతారు, సో చూస్తే ఇంకా చాలామంది గుర్తుపడతారు. అసలు ఆయన ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, అసలు ఇండియనేనా అని అర్థం కాక చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూకి అయితే వచ్చేసారు. సో క్రాంతి బ్రో, హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. తెలుగేనా? తెలుగే. అందరూ అదే డౌట్ అడుగుతారు. లుకింగ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది నీది. ముస్లిం అర్థం కాదు అంటే నేను అన్ని రిలీజియన్స్ నమ్ముతాను అనమాట. ఓకే. క్రిస్టియన్, హిందూ, ముస్లిం అన్నీ నమ్ముతా. సో అట్లా అని చెప్పి అట్లా అనమాట. అట్లా అన్నా అంటే సబ్జెక్ట్ లేదు అక్కడ. సో ఎవరైనా నాతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ హిందీలోనే మాట్లాడతారు వాళ్ళు. తెలుగు అంటే తెలుగు మీరు అని చెప్పి షాక్ అవుతారు. ఇంకా ఈ టాటూస్ అవన్నీ యూస్ అయితే వాళ్ళు ఇక అస్సలు తెలుగు అని అస్సలు అనుకోరు. ఓకే. కానీ బేసిక్గా పక్కా తెలుగు. ఓకే. హైదరాబాద్, బోర్న్ అండ్ బాటప్ మొత్తం హైదరాబాదే. కొన్ని స్లాంగ్లు అయితే అర్థమవుతుంది, కొంచెం ఓల్డ్ సిటీ లెక్క స్లాంగ్ హైదరాబాద్. కానీ చూసిన వాళ్ళు మాత్రం మీరు హైదరాబాద్, నాకు హిందీలో మాట్లాడతారు నాతోని, బట్ నేను మాత్రం తెలుగే. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? నేను, మమ్మీ, డాడీ, చెల్లి మ్యారీడ్. సో మేము ప్రజెంట్ అయితే నేను, మమ్మీ, డాడీ ఉంటాం. నువ్వు మ్యారీడ్? కాదు ఇంకా అయిపోయింది. కాదు ఇంకా అంత మమ్మీ వాళ్ళు అంటారు చేసుకో అని చెప్పి, కానీ ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా కొంచెం సెటిల్ అయ్యి దాని తర్వాత ఇప్పుడిప్పుడే మంచి గ్రోత్ వస్తుంది. సో ఇంకా ఎంతవరకు వస్తుందో చూసి దాని తర్వాత. ఓకే. కొరియోగ్రాఫర్, డాన్సర్, ఇవన్నీ ఎలా? చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ డాన్స్ ఫీల్డ్ అనమాట. బేసిక్గా నేను డాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చిన. డాన్స్ ఫీల్డ్ తర్వాత సో డాన్స్ చేస్తుంటే మా మమ్మీ అది ఒక మూవీ ఉంటుంది చూడు, దేవుడు కరుణిస్తాడని మూవీ, అదానికి కొరియోగ్రఫీ చేసిండు. సో బ్లడ్ ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పి డాన్స్ ఫీల్డ్కి వెళ్ళిన. బేసిక్గా కాలేజెస్ మెయిన్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యేది కాలేజెస్ నుంచి. ఇక డిగ్రీలో డాన్స్ చేస్తుంటే అరే నువ్వు మస్తు ఆడుతున్నావు, ఆ ఎంకరేజ్మెంట్ వల్ల సో స్టడీ అంతా నన్ను ఆపేసి డిగ్రీ వరకు చేసి ఆపేసి ఎంబీఏ ఇక డాన్స్ ఫీల్డ్కి వచ్చేసిన. ఓకే. కొన్ని స్టడీ ఎంత దాకా చేసావు? డిగ్రీ ఎంబీఏ చేసిన. ఎంబీఏ నాకు ఈ షూట్స్ అవి దాని ఈవెంట్స్ వల్ల ఎంబీఏ బిస్కెట్ అయిపోయింది. ప్రజెంట్ ఏం చేస్తున్నావు అసలు? ప్రజెంట్ డాన్స్ జాబ్ డాన్స్ కొరియోగ్రఫీ ఒకటి, మోడలింగ్ చేస్తాను అనమాట. నేను మిస్టర్ హైదరాబాద్ 2020 టైటిల్ కొట్టిన. మోడలింగ్ చేస్తా. నెక్స్ట్ డాన్స్ ఫీల్డ్, ఇక వీడియోస్ అవి ఇవి చేస్తుంటాం అన్నమాట. ఓకే. నువ్వు మోడలింగ్ చేసినావు కాబట్టి నీకు ఒక క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే మోడల్ కాదు. సో బేసిక్గా చెప్తున్నా కదా, మోడల్ అంటారా బాబు, అది ఆ మోడలింగ్ కాదు. అందుకే డిఫరెన్స్ చెప్పు అంటున్నా. ఇప్పుడు
డిఫరెన్స్ అంటే ఇప్పుడు నార్మల్ ప్రొఫెషనల్ మోడల్ ఎట్లుంటారు, బ్లేజర్ సూట్ నీట్గా తయారవుతారు. అదే మోడల్ అంటారా బాబు అనేటప్పుడు ఈడ జింగుతుంది, ఈడ జింగుతుంది, ఈడ జింగుంటుంది, అట్లుంటుంది. ఈడ కన్నుకి ఇది ఉంటుంది, అది మోడల్ అంటే. ఓకే, మోడలింగ్ చేసిన పర్సన్ నువ్వు కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? అరే ఈ మా modeling- పేరు పోతుందిరా బాబా అనిపిస్తుందా? మోడలింగ్ అంటే తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఓహో, మీ ప్రొఫెషన్ తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది. వాళ్ళు మోడల్ అంటే ఇప్పుడు నిజంగా మోడలింగ్ చేసే వాళ్ళు ఏమనుకోవాలి, అంతే కదా. ఓకే, ఉమ్. నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్స్టా పేజ్లలో ఎక్కువ అయితే గర్ల్స్ కి సంబంధించిన మోటివేషన్ బాగా రీచ్ అవుతుంటది. అవునవును. బ్రోకెన్, నువ్వు తిడుతావు, మోటివేషన్ చేస్తావు, ప్రతి ఒక్కటి. నీ లైఫ్ లో బ్రోకెన్ ఏమైనా ఉందా? బ్రోకెన్ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళకి కూడా అంటే తెలుసు, ఒకటి ఉంది అనమాట. అంటే ఒక బ్రోకెన్ అయితే దాని తర్వాత నేను నా జోలికి కూడా పోలే. కంఫర్ట్ అయినా తెలుగు మాట్లాడడానికి? కంఫర్ట్ మాట్లాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు అంటే. తెలుగే. నేను బ్రోకెన్ అయితే ఒకటి ఉంది. ఓకే, ఆ బ్రోకెన్ దాని తర్వాత ఇక దాని జోలికి కూడా పోలే నేను. ప్రజెంట్గా అదే నడుస్తుంది. నేను వీడియోస్లో కూడా చాలా మంది కమెంట్ చేస్తారు బ్రోకెన్ అన్న, బ్రోకెన్ అని. అంటే నేను ఏ బ్రోకెన్ చేసినా కూడా ఆ అమ్మాయి గురించి అంటే పాస్ట్ చాలా ఒక 2-3 years బ్యాకే అది గుర్తు తెచ్చుకొని చేస్తాం అదా. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఏం లేదు మంచి. ప్రజెంట్ ఏం లేదు. బ్రోకెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక అదేమో తెలియదు, ఆ అమ్మాయి ఫాల్టా లేకపోతే నా ఫాల్టో తెలియదు కానీ. సో కానీ తనని మాత్రం నేను చాలా చేసినుండే, చాలా మంది ఖర్చు పెట్టిన. ఇంట్లో కూడా మస్తు పైసలు, ఇంట్లో కొట్లాడి మరీ పైసలు తీసుకొని పోయి ఖర్చు పెట్టేటోని. తను ఎట్లా అంటే అందరు అమ్మాయిలు అలా ఉంటారని కాదు. సో బేసిక్గా కొంతమంది అమ్మాయిలు ఉంటారు అనమాట. వాళ్ళ గురించే నేను ప్రతి ఒక్క వీడియో అమ్మాయిలని, ఒకవేళ వీడియోస్లో బేసిక్గా అమ్మాయిలని డౌన్ చేసి మాట్లాడేది కూడా ఆ కొంతమంది అమ్మాయిల గురించే. ప్రతి అమ్మాయి ఒకేలా ఉండదు కదా. కొంతమంది చాలా ట్రూగా లవ్, ఇప్పుడు నాకు తెలిసిన లైఫ్లో కొంతమంది ఉన్నారు చాలా ట్రూగా లవ్ చేస్తారు మరి అట్లా. ఓకే, మొత్తానికి అయితే రీజన్ అయితే తెలీదు. రీజన్ తెలీదు. తను సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వదిలేసి, తను నన్ను ఎంత చేసినా అంటే, ఆ పెయిన్ ఉందనుకుంటున్నా. తనని ఎంత చేసినా అంటే తను ఉండేది ఇక్కడే ఒక ఏరియాలో. తను ఉండేది థర్డ్ ఫ్లోర్లో కూడా కాదు, సెకండ్ ఫ్లోర్లోనే. కింద షాప్ ఉంటుంది. కిందికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకోలేదు. అలాంటిది నేను ఎక్కడో సికింద్రాబాద్ దూరంలో ఉంటే వాటర్ బాటిల్ నాకు తీసుకొని అయితే లేదు. వచ్చి వాటర్ బాటిల్ ఇప్పించుకుంటే వచ్చి నుంచి వాటర్ బాటిల్ ఇప్పించి పైకి పోయి మళ్ళీ వేయటం. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ నాకు తెలిసి కొంచెం హాస్పిటల్ ఫ్రాడ్ కూడా చేసింది. నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా మంది ఖర్చు పెట్టి, చాలా అంటే చాలా మంది స్పెండ్ చేసిన తన కోసం. అంటే తను ఫ్రాడ్ చేస్తే నువ్వు అమౌంట్ ఖర్చు పెట్టావా తన కోసం? నాకు ఇట్లా అవుతుంది అంటే బేసిక్గా మంచిగా ఉంటే సడన్గా హాస్పిటలైజ్డ్ అయ్యిందని చెప్పి మళ్ళీ అట్లా మేబీ ఆ డాక్టర్తో మాట్లాడుకుని అట్లా చేసిందో తెలియదు కానీ మొత్తం అన్నీ మాట్లాడుకుంది, అన్నీ చేసింది, మస్తు మంది ఖర్చు పెట్టిన, అంత అయిపోయింది, నడుస్తుందా. సడన్గా కాల్ చేసి నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పింది. ఎందుకు అంటే రీజన్ లేదు, నాకు సెట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. చాలా చెప్పాలేదో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు కూడా తను ఒక రూమ్లో ఉంటుండే, లైక్ సింగిల్ రూమ్, బ్యాచిలర్గా ఉంటుండే అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఫిజికల్గా అట్లా. బట్ నా ఇంటెన్షన్ ఏంటిదంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నువ్వు మొగోన్వి కాదా అన్నట్టు అనుకుంటారు. కానీ నా ఇంటెన్షన్ ఏంటిదంటే మ్యారేజ్ అయ్యేంత వరకు ఏ అమ్మాయితో ఫిజికల్గా పోవద్దు, నా ఇంటెన్షన్ అది. సో అమ్మాయి రాంగ్ వేలో తీసుకుందా, నేను ఇంత ట్రై చేస్తున్నా కూడా వీడు ఏంది ఇట్లా చేస్తున్నా అని చెప్పి రాంగ్ వేలో తీసుకొని మేబీ అట్లా అది వదిలేసిందా అది తెలియదు. నా ఇంటెన్షన్ అవుతుంది ఏమున్నా ఏదైనా సరే మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నట్టు. నేను అమ్మాయికి కూడా చెప్పిన ఇట్లాంటివి ఏం వద్దు, మ్యారేజ్ అయిన తర్వాతనే అని చెప్తే సో తను మేబీ ఆ రీజన్ కూడా కావచ్చు. ఇక తను అది అప్ టు హర్ అనమాట అంతే.